అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో బిఫోర్ వీడియోలో చూసారు కదా. మరి సంక్రాంతి, కనుమ పండుగలు ఎలా చేసుకున్నామో చూద్దామా. పండుగ అంటేనే హడావిడితో పాటు మరి ట్రెడిషనల్గా గోరింటాకు కూడా పెట్టుకోవాలి కదా. గోరింటాకు అయితే దొరకలేదండి, అందుకే ఫెస్టివల్ ఫీల్ పోకూడదని కోనైతే తెప్పించుకున్నాను. భోగి రోజు నైటే పెట్టుకున్నాను, ఏదో నాకు వచ్చినట్లు పెట్టుకున్నానండి. నాకైతే నచ్చింది. ఇంకొక చేయికి పెట్టుకోవడానికి నేనే పెట్టుకోవాలి కాబట్టి కుదరలేదు, అందుకే లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకున్నాను. కోనే కదా 2 అవర్స్లోనే ఆరిపోయింది, చాలా బాగా పండింది. ఇక సంక్రాంతి పండుగ మార్నింగ్ అయితే ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి గుమ్మల్లో అంతా ముగ్గులు పెట్టేలోగా వదిన కూడా చక్కగా ముగ్గులు పెట్టేసింది. ఈలోగా అయితే గోమాతలు వచ్చాయి, వాటికైతే కిందకి వెళ్ళి నేను వాటికి ఆహారం వేసి ఇంకా వచ్చేసాను. ఇదిగోండి మా గుమ్మంలో ముగ్గు. వైట్ టైల్స్ కదా, అంత కనిపించడం లేదు, అయినా కంపల్సరీ రోజు ముగ్గు పెడతాను. ఇక గుమ్మానికైతే మామిడి కొమ్మలు పెట్టి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే సంక్రాంతి లక్ష్మీదేవి పూజ, తర్వాత పెద్దల పూజ. ముందుగా అమ్మవారికి పూజ చేసుకున్నాము, అందరం కూడా దండం పెట్టుకున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెద్దల పూజ మట్టి మగవారే చేయాలి. ఇక మా వారికి ఆ రోజు ఆఫ్ అవడంతో తనే చేశారు. ఒకవేళ గనక డ్యూటీ ఉంటే గనక ఆ సమయంలో మన వాళ్ళైనా చేయొచ్చు. నేనైతే మార్నింగే లేచి అన్ని వంటకాలు చేసేసాను. పులిహోర, పరవన్నం, బూరెలు, గారెలు, కలగూర కంపల్సరీ చేయాలండి సంక్రాంతి పండగకి. ఇక ముద్దపప్పు, నెయ్యి, ఇక పెరుగు, ఇంకా పిండి వంటలు అవన్నీ కూడా నేను ముందే అమర్చేశాను. మా వారు, మా అత్తయ్య, మావయ్య, మా నాన్నగారి ఫొటోస్కి పువ్వులు పెట్టి దీపాన్ని వెలిగించి వాళ్ళకి బట్టలు పెట్టి ఆ రోజున వండిన వంటలు, పిండి వంటలు, నీళ్లు పెట్టి నీళ్లతో వాళ్ళ పేర్లు చెప్పి మా ఇంటికి వచ్చి తృప్తిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుతూ నీటి దార వదలాలి. తరువాత కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి అందరము దండం పెట్టుకున్నాము. మా కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పుడూ తోడుగా ఉండమని దండం పెట్టుకున్నాము. అందరం దండం పెట్టుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత అక్కడి నుంచి అందరం వేరే గదిలోకి వచ్చేసాము. ఎందుకంటే వాళ్ళు వచ్చి తృప్తిగా భోజనం చేస్తారని అంటారు. అయితే వాళ్ళు ఎప్పటికీ మాతో ఉన్నారన్న సాక్ష్యం అయితే నాకు ఆ రోజు కనిపించింది. అది ఎందుకు నేను అలా అన్నానో మీకు చివరిలో చూపిస్తాను. అలా వదులు, తర్పణ వదులు. దండం పెట్టుకో. మా వారు పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అందరం కూడా వచ్చి దండం పెట్టుకున్నాము. ఈలోగా మా బావగారు, హాసిని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకున్నారు. ఇలా పూజ చేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు మాతో ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. పక్కన చూడు కొద్దిగా పూల రెక్కలు అవి కొద్దిగా పెద్దల పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం దండం పెట్టుకొని వేరే రూమ్లోకి వచ్చేస్తాము. వాళ్ళు వచ్చి తృప్తిగా భోజనం చేసి మనల్ని ఆశీర్వదిస్తారంటారు. కాసేపు అయిన తరువాత నేను ఎప్పుడు అందరి విస్తరలోని అన్నీ కొన్ని తీసి ఒక విస్తరలో వేసి ఆవుకు పెట్టడానికి పంపిస్తాను. ఆవు చక్కగా తింటుందండి. ఇంకొక విస్తరలో అలాగే కొన్ని తీసి డాబా పైన కాకికి పెడతాను. తర్వాత అందరి విస్తరలో మిగిలిన పదార్థాలన్నీ కూడా మేమందరం కలిసి భోజనం చేస్తాము.
ఆ రోజు అలా ఆవుకి పెట్టినా కాకికి పెట్టినా చాలా మంచిది అంటారు. వాళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి భుజించి మనల్ని ఆశీర్వదిస్తారు. తరువాత మేమందరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక కింద ఫ్లోర్లో ఉన్న వదినకి కూడా నేను వండినవి పిండి వంటలు అన్నీ తీసుకుని వెళ్ళాను. ఈలోగా వదిన కాసేపు ఆగు, అందరం కలిసి ఫొటోస్ తీసుకుందాం అంది. ఈలోగా వాళ్ళ అమ్మాయి అల్లుడు కూడా వచ్చారు. అందరం కలిసి సరదాగా ఫొటోస్ దిగాము. అందరం కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము. మా వారు, వసు వాళ్ళ హస్బెండ్ గోపి ఇద్దరు కూడా సంక్రాంతి అల్లుళ్ళ ఉన్నారు. ఉదయం నువ్వురా అంటే అస్సలు దిగలేదు. మీరైతే ట్రెడిషనల్గా సంక్రాంతి కూతుళ్ళు అల్లుళ్ళ ఉన్నారనేసి ఇంకా మాకే ఫొటోస్ తీసింది. ఇక ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక నేను పైకి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. ఇక ఈవినింగ్ అయ్యింది. ఎక్కడికైనా వెళదామా అనుకుంటే ఏ సినిమా టికెట్స్ దొరకలేదు. సరే అని ముందు పానీపూరి తెప్పించుకుని అయితే చిన్నగా పార్టీ చేసుకున్నాం. అందరం తినేసి హౌసీ ఆడుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. అనుష్క, హాసిని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. ఇక మా వారికి ఆఫే కాబట్టి అందరం కలిసి సరదాగా హౌసీ అయితే ఆడుకున్నాం. రియల్గా అండి ఆ రోజు సినిమా కంటే ఇంకా బాగా ఎంజాయ్ చేశాము. ఏదో హౌసీ అంటే ఎక్కువ మనీ ఏమీ కాదులేండి, ఏదో సరదాగా ఆడుకున్నాము. గెలిచినప్పుడల్లా ఏదో లక్షలు వచ్చినట్లు హ్యాపీనెస్, చూస్తే 10 రూపీస్ అలాగే అయితే అండి భలే ఎంజాయ్ చేశాము ఆ రోజంతా కూడా. 72 ఎవడి రాలా 84 ఓకేనా? మాది అవ్వలే. హౌసీ విన్నర్, హౌసీ విన్నర్. 43 ఇంకా 5 నెంబర్లు అవన్నీ నీవే ఇంకా డబ్బులు. నీ పని కూడా అయిపోయింది పక్కో తీసుకో. నాకు 3 డబ్బులు పెట్టలేదు మేము ఇంకా పెట్టలేదు. 3 ఎట్లా తీసారు రెడీ అసలు మాట్లాడద్దు. నువ్వే డబల్ టైం చేస్తున్నావు కోషి. డబల్ రిపీట్ వద్దు. ఇప్పుడు సైలెంట్గా ఉంటే వినబడుతుంది. అది చూసుకొని కొత్తేనే కొట్టు అంతే. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. 77 19 38 ఓకే ఇచ్చేయండి. 6 తీసుకోరా 6. ఏదో 100,000 తీసుకున్న ఫీలింగ్. ఓకే నెక్స్ట్ ఏమైపోయింది ఇప్పుడు నీకు? అసలు మధ్యలో మాట్లాడతాను వీళ్ళు. 87 జల్లిపై జల్లిపై డాడీ నువ్వు నొక్కేలేనా? అది దానిసేపు నొక్కుతున్నాడు. నాటికి నీది ఒకటా కదా, అందుకే ముందు 6 7 32 అందరి కోసం వెయిట్ చేయాలి అమ్మా. 39 75 3 చిత్రంగా ఒకటి ఎట్లా ఒకటే సరే
32. 34. అన్నిట్లో చదువు అయిపోయింది. ఒకటి వచ్చినాయి, ఒక టికెట్లో 4 వచ్చినాయి అంతే. 38. ఖాళీ కూర్చుంటే తర్వాత 58. వా. 76. దాని నుంచి ఇలా సీక్వెన్స్ జరగాలి, తర్వాత అది నొక్కాలి, ఎలా నొక్కాలి అట్లా. 79. 13. వచ్చిందే చెప్పారు రేపు 30. 13. ఎంత అని మాకు 5 రూపాయలు. 5 ఇంకా అట్లే ఉందా? చూడు ఇంకా ఉంది. 61. కౌశి జాగ్రత్త చూసుకో, చాలా టికెట్స్ మీవి. వాడు ప్రతి నెంబర్ కొట్టాలి. 44 86. 86. జల్దీ పోయి. 86. ఇంకొకటి రైట్ 86 వాడు ప్రతి నెంబర్ ఉంటుంది. అది మొత్తం కొట్టాలి. 9 16 51 44 86. ఓకే ఎంత 7. నెక్స్ట్ 16. వాడు మొత్తం 75 84 వాడు ఇప్పటికే ఒకటి రెండు ఎక్కడ 75 ఉందండి. 75 ఉంది అలాగే. హిస్టరీ అని ఉండొచ్చు కింద. ఇష్టం ఉండొచ్చు. 28. మా కౌశి ఆడడమేమో కానీ నెంబర్స్ సరిగ్గా వినడం, మళ్ళీ హిస్టరీలోకి వెళ్ళి చూడడము. అసలే హౌజీ అంటే టెన్షన్ వచ్చేదేమో కానీ ఆ నెంబర్స్ కొట్టడం ఎవరిది అయిపోతుందా అని ఒక టెన్షను. చూడరా ఏంటి నొక్కండి. ఎవరు కొన్నది? నాకు భయం. సరిగ్గా చూడు అక్కడ ఎక్కడ ఒరే నువ్వు ఎందుకురా కొడతా? ఆప్షన్ ఎక్కడ లేదా? నా పక్కకు రా, స్లైడ్స్ అన్నాను పక్కకి. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే టికెట్ వేస్ట్ ఇవ్వాలి. సరిగా చూసుకో. సరే 76. 80. 80నా? కోలేరాయే. 13 ఇందాకది. ఇప్పుడు 48. 48 కింద లైన్ అమ్మా, మధ్యలో టికెట్ కింద లైన్ 6. 7 రూపాయలు. లాస్ట్ అయిందా? ఇప్పుడు ఏ లైన్ సైడ్? కింద లైన్ అయింది. పెన్లైనా అయింది. మిడిల్ చీటింగ్. ఎంత అయింది నంబర్ ఎంత? 66. ఇదిగో చూసులే. బాగా ఇందాక నుంచి పిండా రొమాకేసుకుంది. అలా హౌజీ గేమ్ అయితే చాలాసేపు ఆడుకున్నాము. 10-10:30 అలా అయిపోయిందండి. ఇక మా బావగారు రావడంతో ఇక అనుష్క హాసిని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజైతే మటుకి ఫుల్ ఎంజాయ్ చేసాము మేము. చెప్పండి హ్యాపీ సంక్రాంతి. బాయ్. తర్వాత అందరం భోజనం చేసేసరికి 10:50 అలా అయిపోయింది. అప్పటికే చూడండి దీపం వెలుగుతూ ఉంది. ఎప్పుడు ఆఫ్టర్నూన్ 3కి అలా కొండెక్కిపోతుంది, కానీ ఈసారి చూడండి 11 అలా అవుతున్నా సరే కూడా దీపం వెలుగుతూనే ఉంది. పెద్దలకు పెట్టే దీపం మేము ఎలా పెడతామంటే చిన్న చెంబులో 1/2 వంతు వాటర్ వేసి 1/2 వంతు నూనె వేసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తాము. మా అత్తయ్య వాళ్ళు పెద్దలకి ఈ విధంగానే దీపం పెడతారు. అయితే ఎప్పుడు మధ్యాహ్నం కల్లా కొండెక్కిపోతుంది, కానీ ఈసారి చూడండి టైం అయితే 12 కూడా అయిపోతుంది.
వాళ్ళకి మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తే ఆనందపడతారు. మేము ఎప్పుడూ అండి ఏ అకేషన్ అయినా సరే అత్తయ్య మావయ్య మా వదిన ఫ్యామిలీ మా బావగారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా చేసుకునేవాళ్ళం. అయితే ఈసారి జ్యోతి వెలగడం చూస్తుంటే అందరం కలిసి హౌసీ ఆడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేశాం కదా, మేము ఉన్నామని వాళ్ళు మాతోనే ఉన్నట్లు అనిపించింది. వాళ్ళు ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నాము. మేము పడుకునేసరికి 12:15 అలా అయిపోయింది. అప్పటికీ కూడా జ్యోతి వెలుగుతూనే ఉంది. మా తోటికోడలు వాళ్ళ పాపకి పండగ రోజు ఇలా సంక్రాంతి డెకరేషన్తో ఈ విధంగా ఫొటోస్ తీశారట. చాలా బాగున్నాయి కదా పిక్స్. సంక్రాంతి అంటేనే ఆ సందడే వేరు. ఇక నెక్స్ట్ డే అయితే కనుమ పండుగ రోజు కూడా నేను మార్నింగే లేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను. కనుమ రోజు నేను ఈ విధంగా టిఫిన్ కింద గారెలో చికెన్ కర్రీ చేశాను. సంక్రాంతి భోగి రోజు అయితే నాన్ వెజ్ తినమండి, కనుమ రోజు అయితే నాన్ వెజ్ తింటాము. అదే వారాల రోజులు వస్తే అంటే శుక్రవారం శనివారం సోమవారం మంగళవారం ఆ రోజులు వస్తే అస్సలు తినము. కనుమ పండుగ బుధవారం వచ్చింది కాబట్టి ఇక నేను ఆ రోజు అయితే నాన్ వెజ్ వండాను. ఇక అనుష్క వాళ్ళందరినీ కూడా పిలిచాను. అందరం కలిసి కనుమ పండుగ భోజనం చేసి సరదాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు స్పెషల్స్ అయితే బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీ, ఇంకా ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు కూడా చేశాను. ఇక వైట్ రైస్, పెరుగు చట్నీ అయితే నార్మలే. ఇక అవన్నీ కూడా స్పెషల్స్ నేను ప్రిపేర్ చేశాను ఆ రోజు. ఇలా కనుమ పండుగ స్పెషల్స్తో అందరం కలిసి భోంచేసి సరదాగా టైం స్పెండ్ చేశాము. ఈ విధంగా భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు అందరం కలిసి భలే ఎంజాయ్ చేశాము. ఆ కౌశి స్కూల్లో కూడా ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారట. మా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అయితే అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా కౌశి స్కూల్లో కూడా సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారు. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాక్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇంకా ఎన్నో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.